మనం టీవీ9 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తున్నాం. ఈ నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ నేతల్ని కూడా ఆహ్వానించారు. చాలా మంది నేతలు వచ్చారు ఎన్డీఏ పక్షం నుంచి. అండ్ ఇక్కడ ఏపీ నుంచి చంద్రబాబు కూడా వెళ్లారు ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి. ఇది మూడోసారి నామినేషన్ వేయడం ప్రధాని నరేంద్ర మోదీ. 2014లో 2019లో అంటే ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం 2024లో కూడా. अभ्यर्थी के रूप में नाम निर्देशित हुआ। ईश्वर की शपथ लेता हूं, सत्य निष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। టీవీ9 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ తన నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇది 3 పర్యాయాలు, ముచ్చటగా మూడోసారి అని చెప్పొచ్చు. వారణాసి నియోజకవర్గానికి ప్రధాని మోదీకి అవినాభావ సంబంధం ఉంది. 2014లో నరేంద్ర మోదీ మొదటిసారి నామినేషన్ దాఖలు చేశారు, ఎంపీగా గెలిచారు, ప్రధానమంత్రి అయ్యారు భారతదేశానికి. 2019లో కూడా మళ్ళీ అక్కడే అదే నామినేషన్, మళ్ళీ గెలిచారు, మళ్ళీ ప్రధానిగా చేస్తున్నారు. అండ్ ఇప్పుడు హ్యాట్రిక్ టైం నామినేషన్ మనం చూస్తున్నాం. కార్యాలయంలోకి వెళ్ళి నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. అయితే యోగే కాకుండా ఇవాళ ప్రధాని నామినేషన్ కార్యక్రమానికి ప్రముఖుల్ని పిలిచారు. ముఖ్యంగా మిత్రపక్షాలను పిలిచారు. ఎన్డీఏ మిత్రపక్షాలకు ఆహ్వానం అందింది. అందులో చంద్రబాబు నాయుడు ఉన్నారు, తర్వాత చిరాగ్ పాస్వాన్, జయంత్ చౌదరి, అనుప్రియ, ఓంప్రకాష్ రాజ్భర్, వీళ్ళందరూ తదితరులు ఉన్నారు. సో మనం ఇప్పుడు చూస్తున్నాం నామినేషన్ దాఖలు చేయడం ప్రధాని నరేంద్ర మోదీ. ఇది మూడోసారి. అండ్ ఈ దాఖలు చేయడానికి ముందు ఇవాళ గంగా నదిని దర్శించుకున్నారు. ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఇవాళ గంగానదికి సంబంధించి ఒక విశిష్టమైన రోజు కావున ఇదే రోజున నామినేషన్ దాఖలు చేద్దామని, అదే ఈ టైంకి దాఖలు చేద్దామని ముందుగానే నిర్ణయించుకున్నారు. ఆ మేరకే వారణాసి వచ్చి గంగానదిని దర్శించుకున్నారు, ప్రత్యేక పూజలు చేశారు, తర్వాత కాలభైరవ ఆలయాన్ని సందర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇక్కడ మనం చూస్తున్నాం కూటమిలో సన్నిహితులుగా ఉన్నారు. ఎన్డీఏ పక్షంకి కూడా ఇప్పుడు సపోర్ట్ ఇస్తున్నారు. సో కాబట్టి మోదీ నామినేషన్ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. మిగతా ఎన్డీఏ పక్ష నేతలు కూడా ఉన్నారు. అండ్ యోగి ఆదిత్యనాథ్ ఆయన వెంటే ఉండడం మనం గమనిస్తున్నాం. దీనికంటే ముందు నిన్న వారణాసి లోక్సభ అభ్యర్థిగా ఒక భారీ రోడ్ షో నిర్వహించారు నరేంద్ర మోదీ వారణాసిలో. దీనికి అపూర్వ స్పందన లభించింది. ఆ రోడ్ షోలో కూడా ఆయన వెంట యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఉన్నారు. ప్రధానమంత్రికి ఆహ్వానం పలుకుతూ కనీసం 100 చోట్ల స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. రైట్, మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇవి 3 సార్లు నామినేషన్ వేసిన దృశ్యాలు. అంటే 2014లో ఫస్ట్ బాక్స్ మనం చూస్తున్నాం. 2014లో మొదటిసారి వారణాసి నుంచి పోటీ చేస్తున్నప్పుడు మోదీ నామినేషన్ దాఖలు చేయడం అప్పుడు. అండ్ సెకండ్ బాక్స్ అంటే మిడిల్ బాక్స్లో మనం చూస్తున్నాం 2019లో. అప్పటికి ఇక ప్రధాని అయ్యారు, ప్రధానిగా పనిచేశారు. సో ప్రధానిగా నామినేషన్ వేయడం మనం చూస్తున్నాం. అది మిడిల్ బాక్స్ 2019లో. అండ్ ఇక థర్డ్ వచ్చేది ఇది ఇప్పటి ఎక్స్క్లూజివ్ విజువల్ 2024లో ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు 2014, 2019 అండ్ ప్రజెంట్ వీడియోస్ మన దగ్గర ఉన్నాయి. సో మూడోసారి ఇది నామినేషన్ దాఖలు చేస్తున్నారు. మొదటి 2 సార్లు గెలిచారు. మొదటిసారి ఇక్కడ నామినేషన్ వేసి ఎంపీగా అయి ప్రధానమంత్రి అయ్యారు భారతదేశానికి నరేంద్ర మోదీ. తర్వాత ప్రధానమంత్రి హోదాలో మొదటిసారి అంటే 2019లో నామినేషన్ దాఖలు చేశారు, మళ్ళీ గెలిచారు అండ్ ప్రధాని అయ్యారు. ఇప్పుడు మూడోసారి. సో ఒక్కొక్కసారి మనం మెజారిటీ కూడా లెక్కేసుకున్నా కూడా 3 లక్షల పైచిలకు ఓట్ల తేడాతో 2014లో గెలిచారు. అది కాస్త 2019 వచ్చేసరికి పెరిగింది, అది 4 లక్షల పైచిలకు అయింది. ఇప్పుడు 2024లో కూడా దాన్ని టార్గెట్గా పెట్టుకున్నారు. ఈసారి 5 లక్షల పైచిలకు మెజారిటీతో గెలుద్దామనే ఒక సంకల్పంతో ఉంది బీజేపీ. గెలుస్తామనే ఒక దృఢ నమ్మకంతో కూడా వాళ్ళు ఉన్నారు. మరి చూడాలి ఈసారి ఎలా ఉంటుంది అనేది. ప్రస్తుతానికైతే మోదీ నామినేషన్ని మనం 2014, 2019, 2024లో మనం చూస్తున్నాం. గత 10 ఏళ్లలో ఇప్పుడు ఇది మూడోసారి నామినేషన్. 2 సార్లు గెలిచారు, భారత్కి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. ఇక ఇప్పుడు ఏం జరుగుతుందని చూడాలి. థర్డ్ బాక్స్ ప్రెజెంట్ విజువల్
నామినేషన్ పత్రాలు సమర్పించి నామినేషన్ దాఖలు చేసే ఎక్స్క్లూజివ్ విజువల్ మనం చూస్తున్నాం. అండ్ ఇక వారణాసికి సంబంధించి కూడా మనందరికీ తెలుసు, మోదీ రావడానికి ముందు మోదీ వచ్చిన తర్వాత అన్నట్లుగా మారింది వారణాసి నియోజకవర్గం. కూడా రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. అది హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం, జీవితంలో ఒక్కసారైనా సందర్శించుకోవాలి అని ఉండే దాంట్లో లిస్ట్లో నెంబర్ 1 ఉంటుంది కాశీ, వారణాసి. సో అటువంటి వారణాసిని ఒక సెంటిమెంట్గా కూడా పెట్టుకున్నారు నరేంద్ర మోదీ. అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు 2014 నుండి కూడా. అంతకుముందు చూసుకున్నా కూడా ఇది బీజేపీకి కంచుకోట లాంటి నియోజకవర్గమే. కానీ ఒక 2004లో మాత్రం బీజేపీ ఆ స్థానాన్ని కోల్పోయింది. 2009లో అతి తక్కువ శాతం ఓట్లతో సాధించింది. బట్ 2014 నుంచి మాత్రం ఖచ్చితంగా స్పష్టమైన మెజారిటీతో వారణాసిని బీజేపీ సొంతం చేసుకుంటూ వస్తోంది. అదిక ప్రధానమంత్రిదే ఎక్కువ పాత్ర అనేది, అంటే నరేంద్ర మోదీదే కీలక పాత్ర అనేది మనకు చెప్పాల్సిన అవసరం లేదు. పోలయ్యే ప్రతి 100 ఓట్లలో 50 నుండి 60, 60 నుంచి 65 వరకు కూడా నరేంద్ర మోదీకే పోలయ్యాయి. మరి ఈసారి ఎలా ఉంటుంది? ఈసారి ఇంకా మెజారిటీ. ఫస్ట్ టైం 3 లక్షల పైన గెలిచాము, సెకండ్ సారి 4 లక్షలు, ఈసారి 5 లక్షల పైన గెలుస్తామన్నట్టుగా ఒక నమ్మకంతో ఉన్నారు బీజేపీ నేతలు. नरेंद्र दामोदर मोदी लोकसभा में स्थान करने के लिए अभ्यर्थी के रूप में नाम निर्देशित हुआ। ईश्वर की शपथ लेता हूं, सत्य निष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. మనం చూస్తున్నాం ప్రధాని నరేంద్ర మోదీ తన నామినేషన్ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు నామినేషన్ పత్రాలని. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ నేతలు, బీజేపీకి చెందిన పలువురు అగ్రనేతలు కూడా చేరుకున్నారు. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయితే నిన్న రోడ్ షో దగ్గర నుంచి ఆయన వెంటే ఉండడం మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నవి 3 విజువల్స్, మూడు పర్యాయాలకు సంబంధించినది. మొదట 2014లో, అంటే మొదటిసారి మోదీ నామినేషన్ వేసిన సందర్భం అది. మొదటిసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆ మొదటిసారే 3 లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. భారత ప్రధానమంత్రి అయ్యారు. ఆ తర్వాత భారత ప్రధాని హోదాలో మొదటిసారి, అంటే 2019లో మోదీ నామినేషన్ వేయడం చూస్తున్నాం. అప్పుడు కూడా 4 లక్షల పైచిలుకు మెజారిటీతో ఆయన గెలుపొందారు. మరొకసారి భారత ప్రధానిగా చేస్తున్నారు. ఇప్పుడు భారత ప్రధానిగా ఇది 2వ నామినేషన్, పూర్తిగా 3వ నామినేషన్. ఇది ప్రెజెంట్ విజువల్ మనం చూస్తున్నాం. రిటర్నింగ్ అధికారికి నామినేషన్స్ పత్రాలు సమర్పించారు మోదీ. అయితే ఈ కార్యక్రమానికి ఎన్డీఏ మిత్రపక్షాలకు ఆహ్వానం అందింది. అండ్ 12 రాష్ట్రాల సీఎంలు హాజరవుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రం ఇక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు హాజరయ్యారు. అయితే దీనికి ముందు మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం, కాలభైరవ ఆలయాన్ని సందర్శించుకున్నారు. కాలభైరవుడికి ప్రత్యేక పూజలు చేశారు నరేంద్ర మోదీ. అదేవిధంగా ఈరోజు గంగానదికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన రోజు కాబట్టి గంగానదికి హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ 3 బాక్సులు మనం చూస్తున్నాం. రైట్ సైడ్ వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్ అది, అక్కడ గంగానదికి హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అండ్ మిడిల్ బాక్స్లో చూస్తున్నాం, కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు, అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అనుకున్న సమయానికి ఇక నామినేషన్ దాఖలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.